ఈరోజు అనంతపురం జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయాలని గౌరవ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పేదలని ఇబ్బంది పెడుతూ పేదల రక్తాన్ని తాగుతూ ఈ కూటమి ప్రభుత్వం ఒక పైచాచిక ఆనందం పొందుతున్నారు. ఆ తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ బకాసురుల్ని ఎక్కడికక్కడ అడ్డుకట్టేయాలని వాళ్ళొక్క ఆలోచన విధానాన్ని తిప్పికొడుతూనే వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకు ప్రజల సంక్షేమం కోసం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ప్రతి విద్య అనేది ప్రతి ఇంటికి అందాలని, ప్రతి పేదవాడు చదువుకొని ఉన్నత శిఖరాలకి చేరాలని గొప్ప సంకల్పంతో గొప్ప ఆలోచనతో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశన సాధన కోసం మెడికల్ కళాశాలని ఆంధ్రప్రదేశ్కి 17 మెడికల్ కాలేజీలను తెస్తే అందులో 7 పూర్తి అయ్యి ఆల్రెడీ ఒక 1 ఇయర్ 7 ఇయర్ అయిపోయి కూడా ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అది ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఉన్న ఆదరణని చూసి తట్టుకోలేక ఈ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తున్నారు తప్ప మరొకటి ఏమీ లేదని తెలియజేస్తున్నాం. ఇలాంటి మెడికల్ కాలేజు ప్రైవేటీకరణ అయితే విద్య అనేది అందడానికే చాలా కష్టంగా మారిపోతుంది. ప్రజలారా, ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ అరాచక పాలనని గుర్తించండి. పేదల పక్షాన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కూటమి నాయకులకి బుద్ధి వచ్చే విధంగా మీరు ప్రతి ఒక్కరూ చైతన్యవంతులై ముందుకు రావాలని, త్వరలో మీ ఇంటి వద్దకే రచ్చబండ కార్యక్రమంతో 1,000,000 సంతకాల సేకరణ పెడుతున్నాము. మీరు వచ్చి మీ అభిప్రాయాలను తెలియజేసి ఈ కూటమి సర్కార్కి ప్రజల్లో ఉన్న వ్యతిరేక భావాన్ని తెలియజేయాలని ఈ సందర్భంగా అనంతపురం జిల్లా పార్టీ ఆఫీస్ నందు ఎస్సీసీఎల్ విభాగం నుంచి తెలియజేస్తున్నాం.